ఇప్పుడు కాదు క్రియేటివిటీ. 80స్ ఇంకా 90స్‌లోనే ఎక్కువ క్రియేటివిటీ ఉందేమో. ఫ్యాషన్‌లో గూడా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది క్రియేటివిటీ అనిపిస్తుంది నాకు. క్రియేటివిటీ ఎక్కువ ఎందులో ఉంది అనంటే ఒక్కటి ఇది అనని అట్లా స్పెసిఫిక్‌గా చెప్పలేము. ఎందుకు తెలుసా? వాళ్ళు ఓవరాల్ లుక్ మొత్తం అంతా క్రియేటివిటీగా చేశారు. అందులో నాకు ముఖ్యంగా ఏమనిపించింది అంటే హ్యాట్స్ చాలా క్రియేటివ్‌గా క్రియేట్ జేశారు. హ్యాట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హ్యాట్ వచ్చేసి మెరీ విడో హ్యాట్. ఈ హ్యాట్ ఎంత పెద్దగా ఉందంటే లావిష్‌గా గూడా ఉంది. అంత పెద్దగా ఉంది. పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను. మీరు చూడండి. రిబ్బన్స్ తోటి, బోస్ తోటి, ఫెదర్స్ తోటి, ఇంకా ఫ్లవర్స్ తోటి మొత్తం అంతా డెకరేట్ చేశారు. చూడటానికి అది ఎలా అనిపిస్తుంది అంటే హ్యాట్ ఎక్కువ బరువుంటుందేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎలా క్యారీ చేశారో ఏమో కానీ చూడటానికైతే చాలా క్రియేటివ్‌గా ఉంది. హ్యాట్ ఎలా డిజైన్ చేశారు అంటే, హ్యాట్ ప్రపోర్షన్ మొత్తం అంతా ఫేస్‌ని ఒక మంచి లుక్ ఇచ్చేసి, వెనక వాళ్ళ హెయిర్ స్టైల్ గూడా కనిపించేలాగా అలా క్రియేట్ చేశారనమాట హ్యాట్స్‌ని. నాకైతే మాత్రం మొత్తంలో ఒకటే డౌటొచ్చింది. అవి చాలా బరువుంటాయన్నది మాత్రం నిజం అనిపిచ్చింది. ఇంకా చాలా హ్యాట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మాత్రం మెరీ విడో హ్యాట్ పిక్చర్స్ వేస్తాను. అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.